హలో ఆల్. గుడ్ మార్నింగ్. మరో అందమైన రోజైతే స్టార్ట్ అయిపోయింది. అలాగే కర్టెన్స్ తీసి సూర్యుడిని కూడా మా ఇంట్లోకి ఆహ్వానించేస్తున్నాను. నిద్ర లేవడం కొంచెం కష్టమే అయినా కూడా ఒక్కసారి కర్టెన్స్ తీసి ఈ అందమైన ఉదయాన్ని చూస్తే మనసుకు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇక ఆ సూర్యుని వెలుగుతో కొత్త ఎనర్జీ అయితే వచ్చేసింది. ఇక పదండి మా రోజుని మేమెలా స్టార్ట్ చేస్తాము, ఈ రోజంతా మేమేమేం చేస్తామో అదంతా ఈ వ్లాగ్‌లో మీకు చూపించబోతున్నాము. ఇక అస్సలు లేట్ చేయకుండా మీరు కూడా మాతో కలిసి ఈ వ్లాగ్‌ని ఎంజాయ్ చేయండి. అమెరికాలో పిల్లలందరికీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అనమాట. అందుకే మేము కూడా కొంచెం లేట్‌గా లేస్తున్నాము. అంటే 7:30కి అలా లేస్తున్నామనమాట. జనరల్‌గా స్కూల్ ఉన్నప్పుడైతే 5:30కి లేచేదాన్ని. బట్ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అంత అర్జెంట్ ఏం లేదు కాబట్టి నేను కూడా చిన్నగా 7:30కి లేస్తున్నాను. ఇంక మా పిల్లలొచ్చేసి 8:30, 9కి అలా లేస్తున్నారు. ఫస్ట్ నిద్ర లేవగానే బెడ్‌నయితే సర్దేస్తాను. ఇక నేను, మా ఆయన ఇద్దరం బ్రష్ చేసేసుకొని అలా బాల్కనీలో కూర్చున్నాము. కొత్త ఇంటికి వచ్చాక ఇలా బాల్కనీలో ఇద్దరం కలిసి కూర్చొని మార్నింగ్ సన్‌లైట్‌ని ఆస్వాదించడం మాకు చాలా నచ్చింది. చేతిలో చియా సీడ్ వాటరు, మధ్యలో నానబెట్టిన నట్స్, కాసేపు చిన్న చిన్న కబుర్లు, కొత్త ఇల్లు, కొత్త వాతావరణం, కొత్త ఉదయాలు. ఇలా కలిసి రోజును ప్రారంభించడం మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఇలా ఎన్ని రోజులు ఫాలో అవుతామో తెలీదు కానీ, ఫాలో అయినన్ని రోజులు ఈ చిన్న చిన్న క్షణాలను మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేసేయాలి. రోజు మొత్తం ఎంత బిజీగా ఉన్నా, ఇలా ఉదయాన్నే కలిసి కూర్చొని మాట్లాడుకునే కొద్దిసేపు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దీనికోసం పెద్ద పెద్ద ప్లాన్స్ అవసరం లేదు. ఇలా చిన్న చిన్న అలవాట్లే రోజును అందంగా మార్చేస్తాయి. పెళ్ళైన కొత్తలో గంటల తరబడి మాట్లాడుకునే భార్యాభర్తలు కొన్ని సంవత్సరాల తర్వాత ఒకే ఇంట్లో ఉన్నా ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి టైం ఉండదు. పనులు, పిల్లలు, బాధ్యతలు అంటూ లైఫ్ రొటీన్‌గా మారిపోతుంది. కొన్నిసార్లు మాట్లాడుకోవడం తగ్గి చిన్న చిన్న అపార్థాలు కూడా పెరుగుతాయి. అందుకే రోజులో కనీసం 10 నిమిషాలు ఫోన్‌లు పక్కన పెట్టి ఇద్దరూ కలిసి కూర్చోవాలి. సమస్యలు లేకపోవడం మంచి బంధం అని అర్థం కాదు. ఎన్ని సమస్యలొచ్చినా మాట్లాడుకొని మళ్ళీ దగ్గరవ్వడమే నిజమైన భార్యాభర్తల బంధం. బాల్కనీలో కాసేపు ప్రశాంతంగా గడిపాక ఇక బ్రేక్‌ఫాస్ట్ పనిలో పడిపోయాను. ముందుగా పెసరట్టు కోసం పిండి రెడీ చేసి, దానికి సరిపోయే చట్నీ కూడా రెడీ చేసుకున్నాను. అంతలో పిల్లలను నిద్రలేపే టైం అయింది. ఒకసారి పిలిస్తే ఎవరూ లేవరు కదా! 2, 3 సార్లు పిలిచి కర్టెన్‌లు తీసి, లేవండి బ్రేక్‌ఫాస్ట్ రెడీ అవుతుంది అని చెప్పి ఎట్టకేలకు లేపాం. మా చిన్నోడిని మాత్రం ముద్దు చేస్తూ లేపాలి. లేదంటే పెద్ద రచ్చ మా చేసేస్తాడు. బుడ్డ ఇక్కడ ఉన్నాడు. అంతలే టైం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మ నేను పడుకుంటా నువ్వు కొంచెం అదే నేను పడుకుంటా గుడ్ మార్నింగ్. మమ్మీ వీడియో తీస్తున్నాను గుడ్ మార్నింగ్ అనుకున్నా వీడియో తీస్తున్నామని. నువ్వు నీకు తెలుసు కదా నువ్వు వాడు పడుకోరా ఈ వీడు నేను డీప్ స్లీప్లో ఉన్నాడు కొంచెం బయట లేవా వెళ్తలే ఏమైంది లేమ్మా ఇక పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ పోర్షన్ ఎక్కువగా ఉండాలని ఎగ్ పెసరట్టు చేస్తున్నాను. పక్కనే వేడి వేడి అల్లం టీ మరుగుతుంటే ఇల్లంతా ఆ వాసనతో నిండిపోయింది. నేను టిఫిన్ పనిలో బిజీగా ఉంటే మా ఆయన స్నానం చేసుకొని దేవుడి ముందు దీపం పెట్టి సూర్యుడికి నీళ్లు సమర్పిస్తున్నాడు. అబ్బా! ఈ సీన్ చూడ్డానికి ఎంత బావుందో! ఆ తర్వాత అందరం ఎగ్ పెసరట్టుని తిని వేడి వేడి అల్లం టీ తాగి మా బ్రేక్‌ఫాస్ట్‌ని ముగించాం. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక 1 అవర్ వేరే పనులు చేసుకొని నేను, మా పెద్దోడు కలిసి జిమ్‌కి వెళ్దాం అనుకున్నాం. సో, జిమ్‌కి వెళ్ళే ముందు ఒకసారి వెయిట్ చెక్ చేసుకుంటే అది కాస్త 60 చూపిస్తుంది. ఇక లాభం లేదు ఎలాగైనా ఈ రోజు నుంచి డైలీ జిమ్ వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయా. లాస్ట్ 2 వీక్స్‌లో ఒక్కసారి మాత్రమే వెళ్ళా జిమ్‌కి. మళ్ళీ ఈ రోజే వెళ్ళడం. ఇలాగే 1 వీక్ జిమ్ కంటిన్యూ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ లేదా ఇంకో 2 వీక్స్‌కి నా వెయిట్‌లో చేంజ్ ఏమైనా ఉంటే మీకు చూపిస్తాను. పిల్లలకి హాలిడేస్ కదా! అందుకే నాతో పాటు మా పెద్దోడు జిమ్‌కొచ్చాడు. చిన్నోడేమో బయట ఆడుకోవడానికెళ్ళాడు. కాసేపటికి మా పెద్దోడు కూడా వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. నేను మాత్రం నా వర్కౌట్ కంటిన్యూ చేశాను. మనం రోజంతా ఇంటి పనులు, పిల్లల పనులతో బిజీగా ఉంటాం. కానీ మన ఆరోగ్యం కోసం కూడా కొంచెం టైం కేటాయించాలి. శరీరంలో మార్పు రావడానికి టైం పట్టొచ్చు. కానీ ప్రతిరోజు చేసే ఈ చిన్న ప్రయత్నమే మన ఆత్మవిశ్వాసాన్ని బలంగా మారుస్తుంది. అందుకే ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం డైలీ జిమ్‌లో వర్కౌట్ చేస్తాను.
1 అవర్ జిమ్ చేశాక ఇంక ఇంటికొద్దామని బయటకొస్తుంటే మా మోను కనిపించాడు సైకిల్ పార్క్ చేస్తూ. సో, ఇద్దరం కలిసి ఇంటికొచ్చామనమాట. ఇక జిమ్ నుండి ఇంటికొచ్చాక స్నానం చేసి లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు ఎక్కువ టైం తీసుకోకుండా కుక్కర్‌లో త్వరగా అయిపోయే గోరుచిక్కుడు కూర చేస్తున్నాను. ముందుగా కుక్కర్‌లో నూనె వేసి పోపు పెట్టాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగాక టొమాటో వేశాను. టొమాటో కొంచెం మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు వేసి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక కప్పు వేడి నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి ధనియాల పొడి, ఇంకా కొద్దిగా కసూరి మేతి వేసి బాగా కలపాలి. ఇంకో 2 నిమిషాలు కర్రీ కొంచెం దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, చాలా ఈజీగా కుక్కర్‌లో గోరుచిక్కుడు కూర రెడీ. ఇంకా ప్రోటీన్ కోసం పన్నీర్ స్లైసెస్‌కు కొద్దిగా నూనె, ఉప్పు, కారం, 2 స్పూన్ల శనగపిండి, ఇంకా ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కోట్ చేశాను. ఇప్పుడు ఈ పన్నీర్ స్లైస్‌ని ఎయిర్ ఫ్రైయర్‌లో 2 వైపులా ఫ్రై చేశాను. ఇక ఫైనల్‌గా అన్నం, గోరుచిక్కుడు కూర, క్రిస్పీ పన్నీరు, ఇంకా సాలడ్‌తో నా లంచ్ ప్లేట్ రెడీ చేసుకున్నాను. తక్కువ టైంలో ఇంట్లో ఉన్న పదార్థాలతో హెల్తీగా, టేస్టీగా లంచ్ రెడీ. చూడ్డానికి కూడా చాలా బావుంది కదా! మనకు నచ్చిన భోజనాన్ని కొంచెం బ్యాలెన్స్డ్‌గా తయారు చేసుకుంటే చూడ్డానికి బావుంటుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నా లంచ్ ప్లేట్ నచ్చితే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో నాతో చెప్పండి. లంచ్ అయిపోయింది. సాధారణంగా లంచ్ తర్వాత పిల్లలు టీవీ చూడాలి, గేమ్స్ ఆడాలి అంటారు. కానీ ఈరోజు నేను, మా ఆయన ముందుగానే ఒక చిన్న ప్లాన్ చేశాం. సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలను గంటల తరబడి కూర్చోబెట్టి చదివించడం నాకు ఇష్టముండదు. అలా చేస్తే వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. అందుకే రోజుకు హాఫ్ ఎన్ అవర్ లేదా 1 అవర్ మాత్రమే మ్యాథ్ ప్రాక్టీస్ చేయిస్తున్నాము. మా పెద్దోడు నెక్స్ట్ సెవెంత్ గ్రేడ్‌కి, చిన్నోడు ఫోర్త్ గ్రేడ్‌కి వెళ్తున్నారు. సో, ఈ సమ్మర్‌లో డైలీ కాసేపు ఇలా ప్రాక్టీస్ చేయిస్తే స్కూల్‌లో మళ్ళీ కొత్తగా అనిపిచ్చదు వాళ్ళకి. ఇంకా ఇంట్లో పిల్లలకు చదువు చెప్పేటప్పుడు నేను పాటించే చిన్న రూల్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళని ట్రై చేయమంటాను అన్ని క్వెషన్స్. రాంగ్ అయినా పర్లేదు, కానీ ట్రై చేయకుండా ఆన్సర్ అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పును చూసినప్పుడే వాళ్ళకు ఏ కాన్సెప్ట్ అర్థం కాలేదో మనకు క్లారిటీ ఉంటుంది. మనమే వెంటనే ఆన్సర్ చెప్పేస్తే పేపర్ కంప్లీట్ అవుతుంది కానీ కాన్సెప్ట్ మాత్రం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చేసిన ప్రతి ఆన్సర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడుగుతాను. అప్పుడే వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమైందా లేదా అని నాకు తెలుస్తుంది. ఇక వర్క్ షీట్స్ కంప్లీట్ అయ్యాక కాసేపు బ్రేక్ తీసుకొని ఈవినింగ్ స్విమ్మింగ్ పూల్‌కి తీసుకెళ్ళాను. ఎందుకంటే ఈ సమ్మర్‌లో బయట ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి కదా! సమ్మర్ హాలిడేస్‌లో వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా నాకున్న టైంలో ఇలా వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నాను. స్విమ్మింగ్ అంటే పిల్లలకి చాలా ఇష్టం. ఇది కేవలం ఫన్ కాదు. నాకు మాత్రం ప్రతి పిల్లవాడు నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ అనిపిస్తుంది. నా ఒపీనియన్ ఏంటంటే అవకాశం ఉంటే ప్రతి కిడ్‌కి స్విమ్మింగ్ నేర్పించాలి. లైఫ్‌లో ఎప్పుడైనా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ ఇది. అందుకే స్విమ్మింగ్ ఫన్‌తో పాటు సేఫ్టీ స్కిల్ కూడా. ఇక స్విమ్మింగ్ నుంచి ఇంటికొచ్చి అందరం స్నానాలు చేశాం. స్విమ్మింగ్ పూల్‌లోని నీరు, క్లోరిన్ జుట్టు మీద ఎక్కువ సేపు ఉంచకూడదు. అందుకే ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయడం బెటర్. ఈరోజు హెడ్ బాత్ కోసం నేను కొత్తగా తీసుకున్న నెక్సస్ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేస్తున్నాను. లాస్ట్ టైమ్ ఒక వీడియోలో చూపించిన షాంపూ అంతగా సెట్ అవ్వలేదు. హెయిర్ త్వరగా ఆయిలీగా అవుతుందని ఈ షాంపూ తీసుకున్నాను కాస్కోలో. ప్రైస్ కూడా ఎక్కువే పడింది. బట్ హెయిర్ మాత్రం 3 డేస్ వరకు మంచిగా సాఫ్ట్‌గా అనిపిస్తుంది. హెడ్ బాత్ తర్వాత డీటాంగిల్ కోసం నేను ఈ లివాన్ సీరం యూజ్ చేస్తాను. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఇది జుట్టులు చిక్కులు పడకుండా చేస్తుంది. ఇక నేను ఇలా నా హెయిర్ కేర్ వీడియో షూట్ చేస్తుంటే మా పెద్దోడు కూడా తను రీసెంట్‌గా తన కర్లీ హెయిర్ కోసం తీసుకున్న బేస్డ్ లివాన్ కండిషనర్ చూపిస్తున్నాడు. ఇది కూడా కొంచెం ప్రైస్ ఎక్కువే. బట్ బావుంటుంది కర్లీ హెయిర్‌కి. ఎవరైనా కర్లీ హెయిర్‌కి మంచి కండిషనర్ వెతుకుతుంటే ఈ బేస్డ్ లివ్-ఇన్ కండిషనర్ ట్రై చేయండి. ఈ బేస్డ్ లివ్-ఇన్ కండిషనర్ హెడ్ బాత్ చేశాక వెట్ హెయిర్‌పై అప్లై చేసుకొని అలా వదిలేయాలి. నార్మల్ కండిషన్‌ని
వాటర్‌తో వాష్ చేస్తాము. బట్ దీన్ని వాష్ చేయకుండా హెయిర్‌ని కోంబ్ చేసుకొని చేత్తో కర్ల్స్‌ని సెట్ చేసుకోవాలి. అంతే కర్ల్స్ మంచిగా సెట్ అవుతాయి. ఇక నా హెయిర్ డ్రై చేసుకొని సీరమ్ కూడా అప్లై చేసేసుకున్నాను. సో, ఇదనమాట నా హెయిర్ కేర్ ఆఫ్టర్ స్విమ్మింగ్. ఇక ఈరోజు డిన్నర్‌కి సింపుల్‌గా పోహా, ఇంకా కాస్కో నుంచి తెచ్చిన స్ప్రింగ్ రోల్స్ అనమాట. ఇక స్విమ్మింగ్ చేసి టైర్డ్ అయ్యాను. అందుకే సింపుల్‌గా పోహా చేసేసా. ఇంకా రోజు కాదు కానీ అప్పుడప్పుడు కొన్ని స్నాక్ ఐటెమ్స్ కూడా భోజనం పక్కన యాడ్ చేస్తూ ఉంటాను. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక అందరం కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని డిన్నర్ చేస్తున్నాం. పిల్లలు స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన విషయాలన్నీ వాళ్ళ డ్యాడీతో షేర్ చేసుకుంటున్నారు. వీలైనంత వరకు భోజనం చేసేటప్పుడు ఫోన్స్ పక్కన పెట్టేసి, టీవీ ఆఫ్ చేసి, అందరం మాట్లాడుకుంటూ తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతిరోజు ఇలా కాకపోయినా కనీసం వారంలో కొన్ని రోజులు ఫ్యామిలీ డిన్నర్ టైమ్ పెట్టుకోవాలి. అప్పుడే ఇలా చిన్న చిన్న ఫ్యామిలీ మూమెంట్స్ మిస్ అవ్వకుండా ఉంటాము. డిన్నర్ కంప్లీట్ అయ్యాక నేను మా ఆయన కలిసి కొద్దిసేపు వాక్‌కి వచ్చాము. చాలా దూరం కాదు. మా కమ్యూనిటీలోనే చిన్న వాక్. ఈ చిన్న నైట్ వాక్‌ని మేము ఏదో క్యాలరీ బర్న్ చేసే వాక్‌లా కాకుండా ఇద్దరం మాట్లాడుకునే సమయంలా కూడా అనుకుంటాము. వాకింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాక వేడిగా గ్రీన్ టీ తీసుకొని బాల్కనీలోకి వచ్చాము. బయట చల్లటి గాలి చాలా హాయిగా ఉంది. ఆకాశం కూడా క్లియర్‌గా ఉండటంతో కొన్ని నక్షత్రాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. నక్షత్రాలు చూస్తుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. అప్పట్లో రాత్రి భోజనం అయ్యాక ఇంటి ముందు లేదా మేడ మీద అందరం కలిసి కూర్చునేవాళ్ళం. ఇప్పుడు ఉన్నట్లు ఫోన్లు, సోషల్ మీడియా ఏవి ఉండేవి కావు. ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ పెద్దవాళ్ళు చెప్పే కథలు వినడమే అప్పట్లో మంచి కాలక్షేపం. మన పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి అనుభవాలు ఇవ్వాలి అనిపిస్తుంది. ప్రతీదీ మొబైల్‌లోనే చూపించకుండా బయటకు తీసుకొచ్చి నిజంగా చంద్రుడిని, నక్షత్రాలను చూపిస్తే వాళ్ళు అడిగే క్వెషన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇలా ఆకాశం చూస్తూ నేను, మా ఆయన చిన్నప్పటి జ్ఞాపకాలు మాట్లాడుకున్నాము. ఎక్కడికైనా స్పెషల్‌గా వెళ్ళకపోయినా, ఖర్చు చేయకపోయినా ఇంటి బాల్కనీలో కూర్చొని మాట్లాడుకున్న ఈ సమయం కూడా చాలా బావుంటుంది. ఈరోజు ఆకాశంలో స్టార్స్ కనిపించడంతో వీడియోలో క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించాను. కానీ మన కళ్ళకు కనిపించినంత అందంగా కెమెరాలో రావడం లేదు. కొన్ని అందమైన క్షణాలు వీడియోలో కంటే మన జ్ఞాపకాల్లోనే బాగా కనిపిస్తాయేమో అనిపించింది నాకు. ఇక ఇక్కడితో వ్లాగ్ ముగించి మేము కూడా నిద్రపోతాము. మీకు కూడా నక్షత్రాలు చూస్తే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయా? కామెంట్‌లో చెప్పండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. బాయ్.